దేశంలో గత 10 ఏళ్లలో తన రాజకీయ ప్రత్యర్థుల మీదకు మోడీ ఈడీని వదులుతారనే విమర్శ విపక్షాల నుంచి ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆస్తుల జప్తు కూడా అదే స్థాయిలో ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ క్రమంలో గత 10 ఏళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జోరు బాగా పెంచిందని తెలుస్తోంది. సోదాలు, అరెస్టుల సంఖ్యతో పాటు జప్తు సొమ్ము భారీగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అవును, యూపీఏ హయాంతో పోలిస్తే బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా ఈడీ జోరు గత 10 ఏళ్లలో విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంతో పోలిస్తే సుమారు 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించిందని తెలుస్తోంది. ఇదే సమయంలో అరెస్టుల సంఖ్య కూడా 24 రెట్లు పెరిగింది. ఈ క్రమంలో జూలై 2005 నుంచి మార్చి 2014, ఏప్రిల్ 2014 నుంచి మార్చి 2024 మధ్య లెక్కలను పీటీఐ విశ్లేషించింది. ఈ గణాంకాల ప్రకారం మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న యూపీఏ ప్రభుత్వంలోని 9 ఏళ్లలో 1797 కేసులను ఈడీ నమోదు చేస్తే గత 10 ఏళ్లలో ఆ సంఖ్య 5155కు చేరిందని చెబుతున్నారు. అంటే కేసుల విషయంలో వృద్ధి సుమారు 3 రెట్లు అన్నమాట. ఇక సోదాల విషయానికి వస్తే యూపీఏ హయాంలోని 9 ఏళ్లలో 84 సోదాలు జరగగా 2014-2024 మధ్య దేశవ్యాప్తంగా 7264 సోదాలను ఈడీ నిర్వహించింది. ఇక ఆస్తుల జప్తు విషయానికి వస్తే యూపీఏ హయాంలో 29 అరెస్టులు జరిగి 5086.43 కోట్ల ఆస్తులు జప్తు చేయగా 10 ఏళ్ల మోడీ పాలనలో 755 మందిని ఈడీ అరెస్టు చేసి 1,21,618 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. అంటే అరెస్టులు 26 రెట్లు, జప్తులు 24 రెట్లు పెరిగాయన్నమాట. ఇదే క్రమంలో యూపీఏ హయాంలో 102 ఛార్జ్ షీట్లు దాఖలు అవ్వగా బీజేపీ పాలనలో 1281 ఛార్జ్ షీట్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ డేటాపై స్పందించిన ఒక ఈడీ అధికారి మనీ లాండరింగ్ నేరాలను కట్టడి చేయడానికి తాము తీసుకున్న చర్యలను ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. అయితే విపక్షాలు మాత్రం రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీని బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపిస్తున్నాయి. కాగా ఆరోపణలు వచ్చిన అనంతరం బీజేపీలో చేరిన వారు మాత్రం పైన చెప్పుకున్న జాబితాలో లేరనే విమర్శలు వినిపిస్తూ ఉండడం గమనార్హం.